డియర్ ఫ్రెండ్స్, ఇది స్విఫ్ట్ డీజిల్ వెహికల్ 15-16 ఇయర్స్ ఓల్డ్ ఏజ్. అయితే ఇందులో సమస్య ఏంటంటే రోడ్డు మీద వెహికల్ ఆగిపోయింది. కస్టమర్ టో చేసుకుని తీసుకొచ్చాడు. రోడ్డు మీదనే కూలెంట్ మొత్తం కారిపోయింది. మేము ఓపెన్ చేసి చెక్ చేసినప్పుడు మాకు ఈ రేడియేటర్ పగిలిపోయినట్టు కనపడ్డది. ఈ విధంగా మొత్తం క్రాక్ వచ్చేసింది. క్రాక్ రావడం వల్ల కూలెంట్ బయటకు వచ్చేసింది. కూలెంట్ బయట రావడం వల్ల ఓవర్ హీటింగ్ అయింది. ఓవర్ హీటింగ్ అవడం వల్ల ఇంజిన్ ఆగిపోయింది. అయితే ఇందులో ఈ సమస్య రావడానికి కారణం ఏంటంటే కస్టమర్ కూడా అవైలబుల్ ఎదురుగానే ఉన్నాడు. అతని ముందరనే ఓపెన్ చేసినాం, అడిగాము. అతను చెప్పేది ఏంటంటే ఓ 2-3 రోజుల నుంచి కొంచెం ఓవర్ హీటింగ్లో నడుస్తుంది బండి, నేను కూడా అబ్జర్వ్ చేశాను, కానీ వర్క్ లోడ్ వల్ల నేను పట్టించుకోలేకపోయినా అన్నాడు. అయితే ఇందులో సమస్య ఇంత స్థితికి రావడానికి కారణం ఏంటంటే ఆయిల్ కూలరు లీక్ అయింది. ఆయిల్ కూలర్ యూనిట్లో ఆయిల్ కూలరు కూలెంట్ రెండు పక్కనే నడుస్తూ ఉంటాయి. 2 ఛానల్స్ ఉంటాయి. వాటికి మధ్యలో గ్యాస్కెట్ ఉంటుంది. ఆ గ్యాస్కెట్ డ్యామేజ్ అయింది. గ్యాస్కెట్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆయిల్ కూలెంట్లో మిక్స్ అయ్యి ఈ రేడియేటర్ వరకు చేరుకుంది. రేడియేటర్ చేరుకున్నాక రేడియేటర్లో ఉన్న సన్నటి ప్యాసేజ్లో ఆయిల్ పాస్ కావడం వల్ల ఆ ఛానల్స్ బూడిపోయినాయి. జామ కావడం వల్ల కూలెంట్ ప్రెషర్ ఎక్కువైపోయి ఆ ప్రెషర్కి ట్యాంక్ పగిలిపోయింది. ఇందులో మనం శ్రద్ధ వహించాల్సింది ఏంటంటే, నా సలహా, ఎప్పుడైతే 2-3 రోజుల నుంచి ఓవర్ హీటింగ్ అవుతున్నప్పుడు దానికి ఎందుకు అవుతుంది ఏంటి అని దగ్గరలో ఉన్న టెక్నీషియన్ దగ్గర చూపించినట్టయితే అతను దీనికి సమస్యకి ఈ కారణాలని చెప్పేటాడు. అది మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చా, పోస్ట్ పోన్ చేసుకోవచ్చా అనేది దాని మీద మనం ఒక డిసిషన్ తీసుకోవచ్చు. అలా చేయకపోవడం వల్ల ఇందులో ఆయిల్ కూలర్ యూనిట్ ఒక 5,000 రూపాయలు ఉంటుంది. అది తప్పకుండా మార్చాల్సిందే. దాంతోపాటు ఆ 3 రోజులు 4 రోజులు మనం డిలే చేయడం వల్ల రేడియేటర్ ఒక 6,000 రూపాయల రేడియేటర్ కాస్ట్ పెరిగింది. మనకి కొత్త రేడియేటర్ వేయాల్సి వచ్చింది. దాంతోపాటు టోయింగ్ ఛార్జెస్ 3,000 రూపాయలు అయింది. ఇందులో అడిషనల్ గా టోయింగ్ ఛార్జెస్ 3,000, రేడియేటర్ 6,000 మనకు కనబడుతున్నాయి. మీరు ముందుగానే శ్రద్ధ వహించి ఈ ప్రాబ్లంని అటెండ్ చేసినట్టయితే మీకు 6,000 రూపాయల రేడియేటర్ అనేది సేవ్ అయ్యేది. అందుకే ఏదైనా ప్రధాన సమస్య వచ్చినప్పుడు దాని ముందు ఒకసారి చెక్ చేయించండి. ఆ చెక్ చేయించి దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకుంటే ఫర్దర్గా పెద్ద సమస్య కాకుండా, పెద్ద రిపేర్లు కాకుండా, పెద్ద అడిషనల్ ఖర్చులు కాకుండా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.